Thanks to WOW for helping me reach my health goal. I'm Dr. Veronica, gynecologist. Thanks to WOW. Thanks to WOW for this wonderful opportunity in this venture. Thank you. WOW helped me a lot in achieving this goal. I think it will help everybody to reach their health goals. Thank you. WOW కమ్యూనిటీలో నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ WOW అందరికీ రికమెండ్ చేస్తున్నాను. Young men and women in their 20s and 30s dying from heart attacks. 1940, 1 out of 400 people had diabetes. 1970, 1 out of 40. Today, 1 out of 3. What are you saying? 1 out of 3 people have diabetes. In India. India has 400 million pre- and diabetics. మీరు నాలాగే వెయిట్ తగ్గాలి అనుకుంటే సింపుల్, జస్ట్ WOW కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, నాలాగా మారండి. దానికోసమే తగ్గాను, నా ఫీల్ కాన్ఫిడెంట్. Whatever I couldn't resolve in last 7 years, I could achieve in those 90 days. 93 kg లకు 61 kg కి 5 minutes లో రివ్యూస్ ఉన్నాయి. ನಾನು WOW ಕಮ್ಯುನಿಟಿ ಸೇರ್ಕೊಂಡು 90 ಡೇಸ್ ಆಗಿದೆ. 15 kg ಹೆಲ್ತಿ weight loss ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನನಗೆ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂಸ್ ತುಂಬಾನೇ ಇತ್ತು, ಇವಾಗ ಎಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ಬಂದಿದೆ, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ಹೆಲ್ದಿ ಆಗಿದ್ದೀನಿ, ಹ್ಯಾಪಿ ಆಗಿದ್ದೀನಿ. And I'm ready to say no degrees to 60. I have suggested this to some of my friends who have gone on this plan, and I hope that they will also be benefited. This is to the session. అందరూ మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు అనేది మన చాట్ బాక్స్లో జస్ట్ కమెంట్ పెడితే దిస్ ఈజ్ ఫర్ ఇంటరాక్టివ్ సెషన్. మీ యొక్క ఇన్పుట్స్ని కూడా మనం తీసుకొని అదేవిధంగా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చాలా వరకు బాగుంటుందండి. సో మీరు చాట్ బాక్స్లో జస్ట్ మీరు వేర్ ఆర్ యూ ఫ్రమ్ కనెక్టెడ్ అని చెప్పి జస్ట్ చాట్ బాక్స్లో పెడితే ఇట్ విల్ బీ మోర్ ఇంటరాక్టివ్. సో థ్యాంక్ యూ. అండ్ ఎస్, హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయ్యారు, అండ్ ఎస్ గుంటూరు అండ్ వైజాగ్, నల్గొండ, నెల్లూరు. So many people are connected from different places. So yes, Hyderabad and Vizianagaram. Next, yes, మీరు చాట్ బాక్స్లో మీరు షేర్ చేయండి. సో మీరు ఎక్కడెక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు అనేది ఈలోపు మనం సెషన్లోకి వెళ్దాం. మనం బిఫోర్ గోయింగ్ టు ది సెషన్ I will share my screen. Sir, yeah, it is screen is visible. Yeah, you can presentation is opening now. Yeah. Yes, sir, it is opening. Thank you. Yes, it is clear now. Yes, yes. Very warm good evening to all. Today we are in fat loss session. అసలు బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, ఫ్యాట్ లాస్ సెషన్ అనేది అసలు ఎందుకు, ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనేది ఎందుకు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలియాలి. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో చాలా వరకు కూడా మనం వెయిట్ తగ్గడానికి సో మెనీ అనేవి చాలా మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి. సో మనం హెవీగా జిమ్ చేయడం కానీ, లేకపోతే క్రాస్ డైట్స్ అని సో మెనీ రీప్లేస్మెంట్స్ కానీ, రీప్లేస్మెంట్ షేక్స్ కానీ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా కాకుండా మన సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్తో మన ఇంట్లోనే ఉంటూ మనం హ్యాపీగా హెల్తీ డైట్ తీసుకుంటూ, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ మనం హ్యాపీగా వెయిట్ తగ్గొచ్చు. హెల్తీ వెయిట్ లాస్ అనేది మనం హ్యాపీగా తగ్గొచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా మనకి. అది మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ కూడా మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో దానిలో ఉన్నటువంటి మన యొక్క అన్నీ కూడా డిస్కస్ చేసి దానిలో మనం బ్యాలెన్స్ డైట్ ఎలా చేసుకోవాలి, అసలు ఏంటి ప్రాపర్ వెయిట్ గెయిన్ అవ్వడం గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి అన్నింటి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారు చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీరు వినే ఈ ఫ్యాట్ లాస్ సెషన్ అనేది చాలా వరకు కూడా మీలో ఇంపాక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, వాట్ ఈజ్ వావ్? అసలు వావ్ అనేది ఏంటంటే, వావ్ అనేది ఒక కమ్యూనిటీ.
వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనేది ఒక వావ్ కమ్యూనిటీ అనేది ఉంది. ఈ వావ్ కమ్యూనిటీ ద్వారానే మనం ప్రాపర్గా మనం మీల్ ప్లాన్ ప్రిపేర్ చేయడం. దీనిలో వావ్ కమ్యూనిటీ అనేది ఒక మిషన్తో వర్క్ చేస్తుంది యాక్చువల్గా. ఈ వావ్ అనేది 2030 కల్లా మనకి ఏంటంటే చాలా వరకు 10 మిలియన్ పీపుల్ని వెల్నెస్ వైపు ఎలా తీసుకువెళ్ళాలి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎలా చేంజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద టార్గెట్. అసలు వావ్ కమ్యూనిటీలో సో మెనీ డాక్టర్స్, అదేవిధంగా చాలామంది న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, అండ్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. టు డిసీజ్ ఫ్రీ వరల్డ్ బై ది ఎడ్యుకేటింగ్ పీపుల్ ఇన్ ద సొసైటీ బై 2030. సో ఈ వావ్ అనేది మిషన్ అనేది ఒక అంబిషన్తో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వావ్ అనేది వావ్ ఫౌండర్ మన రాజానారాయణ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మన మెంటర్స్ వలన ఈ వావ్ మిషన్ అనేది ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఈ వావ్ అనేది నాట్ ఓన్లీ వెయిట్ లాస్ కాకుండా ఈ వావ్లో చాలా వరకు ప్రోగ్రామ్స్ కూడా, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం బిఫోర్ గోయింగ్ టు దిస్ ఫ్యాట్ లాస్ సెషన్ మనం ముందుగా తెలుసుకోబోయేది ఏంటంటే, అందరూ కూడా చాలామంది మీలో చాలామంది కూడా పెట్టిన పార్టిసిపెంట్స్ చాలామంది కూడా ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్, చాలామంది ఇంట్లో ట్రై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ లాస్ ఇవి క్రాష్ డైట్స్ కానీ, ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ షేక్స్ కానీ, ఇందులో ఎవరైనా సరే ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన చాట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి. సో ఏం లేదు, జస్ట్ బెటర్ ఫర్ ఇంట్రాక్షన్. సో మనకి మీ అందరికి కూడా Q&A ఉంటుంది లాస్ట్లో. వెబినార్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు రాసుకుని ఉంచుకోండి. మన లాస్ట్లో వాటి క్వశ్చన్ ఆన్సర్స్ని కూడా మనం క్లారిఫై చేద్దాం. నో వెరీ అబౌట్ దట్. ఇది మన ఈ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనే సెషన్ అనేది కంప్లీట్లీ తెలుగు లాంగ్వేజ్లో జరుగుతుంది. సో ఎవరికైనా సరే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే, ఎన్ని డిఫికల్టీగా ఫీల్ అయినా సరే, ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ కావాలన్నా సరే, మనం మీకు ఎవరైతే ఈ నెంబర్ అనేది లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని మీరు అప్రోచ్ అయితే మీకు ఆ లాంగ్వేజెస్తో కూడుకునేది మనకి సెషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 1-on-1 కన్సల్టేషన్ చేసి మీ యొక్క ప్రాపర్ డీటెయిల్స్తో మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కామన్గా ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్లో చాలామంది చేసే 3 మిస్టేక్స్ అనేది ఏంటంటే చూద్దాం. ది కామన్ మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా చేసే 3 మిస్టేక్స్ ఏంటంటే, మన ఇంటి దగ్గర చేసే డైట్లో చాలామంది ఓన్ డిసిషన్లో కానీ, చాలామంది బయట గైడ్ చేసే వాటిలో కానీ చేసేది ఏంటంటే ఈటింగ్ టూ లిటిల్, అంటే చాలా తక్కువగా తింటే బరువు తగ్గిపోతాం. అంటే ఇప్పుడు మనం ఇంత ఎక్కువ రైస్ తినే రైస్ తగ్గించడం, అదేవిధంగా 4 చపాతీలు తినేవాళ్ళు 2 చపాతీలు తినడం, 4 ఇడ్లు తినేవాళ్ళు 2 ఇడ్లు తినడం, రైస్ నుంచి చపాతీకి మారడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వెయిట్ తగ్గే దాంట్లో వాళ్ళకు ఆలోచించి పెడతా ఉంటారు. బట్ వెయిట్ అయితే తగ్గుతాం, 1 to 2 kgs అనేది తగ్గడం అనేది జరుగుతుంది. బట్ సస్టైనబిలిటీ అంటే అది మనకి లైఫ్ లాంగ్ అనేది కంటిన్యూ అవ్వాలి. సో మీరు ఎప్పుడైతే ఆపేస్తారో మళ్ళీ వెయిట్ అనేది పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ప్రాపర్గా వెయిట్ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ గైడెన్స్, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా. సో మనం తీసుకునే మీల్ ప్లాన్లో ప్రతిదీ ఉండాలి. ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత పర్సంటేజ్లో ఉండాలనేది, ఫ్యాట్ ఎంత ఉండాలనేది ప్రాపర్గా డిజైన్ చేసి, ఫైబర్ ఎంత ఉండాలో చూసుకొని తీసుకుంటే కానీ మనకి ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది తీసుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటుంది. లైఫ్ లాంగ్ మన యొక్క మెయింటెనెన్స్ కూడా వెయిట్ అనేది హెల్దీ వెయిట్తో మనం లీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మార్కెట్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బయట వెయిట్ లాస్ తగ్గడానికి చాలా ప్రొడక్ట్స్ అనేవి చాలా వరకు బయట ఉన్నాయి. కొన్ని రీప్లేస్మెంట్ షేక్స్ అనేది, మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అనేది కూడా ఎప్పుడు కూడా దిస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దిస్ ఈజ్ నాట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్. రీప్లేస్మెంట్ షేక్స్ అనేది ఎప్పుడు కూడా మనకి బాడీకి అంత మంచిది కాదు. ఎందుకంటే మన మీల్ని మనం రీప్లేస్ చేయడం అనేది చాలా వరకు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఇవి ఏంటంటే టెంపరీ రిజల్ట్స్ వరకే మనకి ఉంటాయి తప్ప పర్మనెంట్ రిజల్ట్స్లో ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఫాలింగ్ క్రాష్ డైట్స్ అండ్ జ్యూసెస్ అండ్ హెవీ ఎక్సర్సైజ్. మనం చాలా వరకు క్రాష్ డైట్స్ అని ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాం. సో
సో క్రాష్ డైట్స్లో ఏంటంటే సడన్గా ఈ మధ్య ట్రెండ్ ఎలా ఉందంటే ఒక 10 డేస్లో వెయిట్ తగ్గిపోవాలి, ఒక 1 వీక్లోనే వెయిట్ మారిపోవాలి అనేది చాలా వరకు మార్కెట్లో చాలా బిజినెస్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాష్ డైట్స్. ఇప్పుడు ఎంసెట్కి క్రాష్ కోర్స్ లాగా ఇప్పుడు ఈవెంట్ క్రాష్ డైట్స్ అనేవి చాలా వరకు మార్కెట్లో డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ప్రతి దాని యొక్క కాంప్లికేషన్స్ అనేవి మన లైఫ్ లాంగ్ మన యొక్క హెల్త్ మీద చాలా వరకు బర్డెన్ పడతా ఉంటుంది. సో క్రాష్ డైట్స్ తీసుకొని మనం సడన్గా వెయిట్ లాస్ అయిపోయి మజిల్ లాస్ అయిపోయి చాలా వరకు మన యొక్క బాడీ ఇంపాక్ట్ అనేది డీహైడ్రేట్ అయిపోయి బాడీలో మనకి కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా వరకు చాలా పేషెంట్స్ని మనం లైఫ్లో చూడడం జరిగింది క్లినిక్లో కూడా. సో అందుకనే ప్రాపర్ గైడెన్స్తోనే మనం వెళ్తే చాలా వరకు బెటర్. సెకండ్ ఏంటంటే జ్యూసెస్ తాగితే వెయిట్ తగ్గిపోతాము. జనరల్గా చాలామంది ఏంటంటే ఫుడ్ అంతా మానేస్తారు, ఓన్లీ జ్యూసెస్ తీసుకొని చేస్తుంటారు. జ్యూస్ అనేది దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. మనం యాక్చువల్గా ఏంటంటే అవసరమైనంత తీసి బయటపడేస్తున్నాం. జ్యూస్ అనేది కంటే అదేంటంటే షుగర్ వాటర్ అనమాట. అదంతా కూడా ఏంటంటే ఒక షుగర్ కంటెంట్ వాటర్ని మనం తీసుకున్నట్టుగా. సో అలా కాకుండా మనం విత్ ఫ్రూట్తో తీసుకున్నట్టయితే ఆ ఫ్రూట్లో మనకి ఫైబర్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు అవర్ బాడీ. సో జ్యూస్ని మనం వాటర్ అదే షుగర్ వాటర్ తాగుతున్నట్టుగా ఉంటుంది తప్ప దెర్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ది బాడీ. సో జ్యూస్ రీసెంట్గా ఒక స్టడీ చూసాం. ఒక 18 years ఒక బాబు ఎలా డైట్ చేయడానికి ట్రై చేసి జ్యూస్ అనేది ఓన్లీ జ్యూస్ తీసుకున్నాడు. 2 months జ్యూస్ తీసుకొని సడన్గా ఐసీయూలో అడ్మిట్ అయ్యవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బాడీ అంతా కూడా మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయిపోయి లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అనేది ఎఫెక్ట్ అయిపోయి మజిల్ అనేది లాస్ అయిపోవడం వల్ల మన బాడీ అనేది చాలా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఇవన్నీ కూడా చాలా వరకు కాంప్లికేషన్స్ వచ్చి లాస్ట్కి ఏంటంటే చనిపోయే పొజిషన్కి వెళ్ళి అక్కడి నుంచి రివైవ్ అవ్వడం జరిగింది. సో అందుకనే ఏది కూడా ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ అడ్వైజ్, ప్రాపర్ కన్సల్టేషన్ అనేది లేకుండా కూడా ఏది కూడా తీసుకోవడం మంచిది కాదు. అలాగే హెవీ ఎక్సర్సైజెస్ రీసెంట్గా మనం చూస్తే హెవీ ఎక్సర్సైజెస్ అంటే ఒక 10 daysలో మనం తగ్గిపోవాలి, 15 daysలో తగ్గిపోవాలి, ఉదయం నుంచి రాత్రి వరకు హెవీ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గిపోవాలనుకుంటారు. బట్ వీటన్నిటిలో కూడా వెయిట్ తగ్గుతాం, బట్ హెల్దీ వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత తొందరగా అయితే తగ్గుతారో మళ్ళీ అంత తొందరగానే పెరిగిపోతారు వెయిట్ అనేది. సో హెవీ ఎక్సర్సైజ్ అనేవి ఇప్పుడు కూడా మన బాడీకి హార్మ్ఫుల్. ఎందుకంటే ఒకేసారి మన మజిల్ లాస్ అనేది అవ్వడం అనేది చాలా అది మంచిది కాదు, అడ్వైజబుల్ కాదు. మజిల్ అనేది మన బాడీకి చాలా అవసరం. ప్రోటీన్ తీసుకోవాలి, మజిల్ అనేది బిల్డ్ అవ్వాలి. అంతేగాని ఎప్పుడైనా సరే మన ఫ్యాట్ లాస్ అవ్వాలి తప్ప మజిల్ లాస్ అవ్వడం అనేది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సో ఈ హెవీ ఎక్సర్సైజ్ జిమ్లో జాయిన్ అయ్యి హెవీ ఎక్సర్సైజ్ చేసేయడం, ఓన్లీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఓన్లీ న్యూట్రిషన్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అందుకనే వీటన్నిటిలో కూడా మనం చేసే ప్రాపర్ కామన్ మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ షార్ట్ టైంలో మనం చేసి దాని యొక్క రిజల్ట్స్ పొందాలనుకుంటాం. బట్ వీటన్నిటి కూడా వెయిట్ తగ్గుతాం, టెంపరీ రిజల్ట్స్తో ఉంటుంది. అదే మల్టీ మన ఆర్గన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఆపేస్తారో మీ యొక్క బాడీ అనేది మళ్ళీ రిబౌండింగ్ అయిపోతుంటుంది. లైక్ ఒక బాల్ని మనం కొడితే ఎంత స్పీడ్తో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుందో అదే 2-3 times ఇంతకుముందు ఉన్న వెయిట్ కంటే డబుల్ వెయిట్, ట్రిపుల్ వెయిట్ మారిపోవడానికి గల స్కోప్ ఎక్కువ ఉంటుంది ఒకేసారి మనకంత లాస్ అయితే. సో అందుకనే మీరు ప్రాపర్గా కూడా బ్యాలెన్స్ డైట్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఏది ఎంత పరిమాణం ఉండాలి అని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బట్ డోంట్ వరీ, దెర్ ఇస్ బెటర్ వే అండ్ ఐఎమ్ హియర్ టు షో యూ హౌ టు అచీవ్ సస్టైనబుల్ రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది. మన వావ్ కమ్యూనిటీ అనేది ఉంది. సో మన వావ్ కమ్యూనిటీ ద్వారా మన ప్రాపర్ వేలో గైడెన్స్ తీసుకొని స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అనేవి 100% కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం వరల్డ్ వైడ్ రిజల్ట్స్ చూస్తే మనం ఒకసారి షాక్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే మనం ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉందంటే మన వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ తీసుకునేటట్టయితే మన ఒబిసిటీ ఎలా ఉంది అనేది, మన డయాబెటీస్ స్టేటస్ ఎలా ఉంది అనేది తీసుకున్న రిజల్ట్స్ చూస్తే చాలా షాకింగ్గా ఉన్నాయి. ఇండియా నీడ్స్ టు లూజ్ వెయిట్. 73% ఆఫ్ అర్బన్ ఇండియన్ పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్. అంటే మన విలేజ్లో ఉండే వాళ్ళకంటే మన పట్టణంలో ఉండేవాళ్ళు వెయిట్ అనేది 73% ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం
నాలుగు గోడల మధ్య ఉండి సిస్టమ్ వర్క్ చేసుకోవడం, మన ఈ యాక్టివిటీస్ లేకపోవడం, మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద పడుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 3 out of 4 ఇండియన్ పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్ యాజ్ పర్ ది స్టడీస్. రీసెంట్ స్టడీస్లో మనకి ప్రతి నలుగురిలో ముగ్గురు వాళ్ళు ఒబేస్గా ఉన్నారు. సో అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్లో, ఎంత సివియారిటీలో ఉన్నాం అనేది తెలుసుకోవాలి అందరూ కూడా. సో మ్యాక్సిమం రిస్క్ ఆఫ్ ఏజ్ అనేది 28 to 38 years వాళ్ళు ఎక్కువగా మోర్ రిస్క్ ఫర్ ది ఒబిసిటీ. సో ఈ ఒబిసిటీకి ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దానివలన మనం చాలా వరకు ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ గివ్ సమ్ గైడ్లైన్స్. బిఎంఐని కూడా ఇవ్వడం జరిగింది. 25.5 యావరేజ్ బిఎంఐ ఈజ్ మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఒబేస్ అనేది మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ అనేది గివ్స్ గైడ్లైన్స్. సో యావరేజ్ ఇండియన్ నీడ్ టు వెయిట్ 11 kgs అనేది లూజ్ అవ్వాలి మనం హెల్తీగా ఉండడానికి. సో ఇదంతా కూడా మన ప్రాపర్ డైట్ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనం చూసేటట్టయితే బై 2030 కల్లా 27.8% ఆఫ్ ది ఓవర్ వెయిట్ ఇన్ ద వరల్డ్ వుడ్ బి ఇండియన్స్. సో ద ఒబేసిటీ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దిస్ ఈజ్ నౌ ఏ గ్లోబల్ ఎపిడమిక్. ఎపిడమిక్ అంటే ఏంటంటే అది ఒక ప్రాంతానికి పరిమితమైందని. సో ఇంతకుముందు మన కోవిడ్ టైంలో చూసేటట్టయితే రెడ్ జోన్ అని, గ్రీన్ జోన్ అని, ఆరెంజ్ జోన్ అని అలా పెట్టేవారు. సో ఒక డిసీజ్ అనేది మలేరియా వచ్చిందంటే మలేరియా ఎపిడమిక్ ఫలానా ఒక ఏరియా, కోస్టల్ ఏరియాస్ కానీ మన అలాంటి ఏరియాలో కానీ కొన్ని ఇలాగా ఎపిడమిక్స్ ఉంటాయి. బట్ ఒబిసిటీ అనేది ఒక ఏరియాకి సంబంధించిన కాకుండా దిస్ ఈజ్ వరల్డ్ వైడ్ ద గ్లోబల్ ఎపిడమిక్గా దీన్ని కన్సిడర్ చేశారు. ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది, ఒబిసిటీ అనేది ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరిలో కూడా కామన్గా ఉంది కాబట్టి ఇది వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎపిడమిక్గా మన హెల్త్ మినిస్ట్రీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ ఒబిసిటీ వలన మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, లైఫ్లో మనం ఫేస్ అయ్యే ఇబ్బందులు ఏమున్నాయి అనేది కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. అందరూ కూడా వీలైతే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిఎంఐ అనేది చాలా బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏంటంటే మీ యొక్క బాడీ యొక్క స్టేటస్ని మనకి తెలియవస్తుంది. అంటే మనం కరెక్ట్గా నార్మల్ వెయిట్లో ఉన్నామా, అండర్ వెయిట్లో ఉన్నామా, ఒబేస్లో ఉన్నామా, ఓవర్ వెయిట్లో ఉన్నామా, ఎక్స్ట్రీమ్లీ ఒబేస్లో ఉన్నామా కూడా ఈ యొక్క పారామీటర్స్ అనేది మనకి తెలియజేస్తుంది. సో మనకి బిఎంఐని ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి చాలా మందిలో కొన్ని సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది చాలా మంది కూడా బిఎంఐ అనేది మీద కూడా చాలా అవగాహన ఉంది. సో బిఎంఐని ఈ క్యాలిక్యులేట్ మీరంతా ఓన్గా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే వెయిట్ బై హైట్ హోల్ స్క్వేర్ వేసుకోవాలి. మీకున్న వెయిట్ని కేజీస్లో వేసుకోవాలి. కింద డినామినేటర్లో హైట్ ఇంటూ సెంటీమీటర్లో ఉంచి మనం సెంటీమీటర్ హోల్ స్క్వేర్ పెట్టుకుంటే మనం వచ్చే రీడింగ్గా మనం బిఎంఐ కింద కన్సిడర్ చేస్తాం. అవన్నీ ఎందుకులో మనకి ఎందుకు అనుకున్నట్టే ఇక్కడ మీకు సింపుల్గా కరెక్ట్గా ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలనేది కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉంటే దట్ ఈస్ ఫర్ ఐడియల్ బిఎంఐ అనేది మనం ఇవ్వడం జరిగింది. మనం చూసేటట్టయితే 5 feet ఉన్న పర్సన్కి 51 kgs ఉండాలి. అదే 5.1కి 53, 5.2 వాళ్ళకి 54, అలాగా 5.3కి 56. ఈ స్లైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిఎంఐ. ఇది మీకే కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ స్టేటస్ని కూడా ఈ బిఎంఐ ద్వారా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసుకొని మనం అసలు ఏ పొజిషన్లో ఉన్నాం, ఒబేస్లో ఉన్నామా, ఓవర్ వెయిట్లో ఉన్నామా, ఎక్స్ట్రీమ్ ఒబేస్లో ఉన్నామా అనేది మనం తెలుసుకొని ప్రాపర్గా మీరు కన్సల్ట్ చేసుకొని ముందుకి వెళ్ళగలిగితే చాలా వరకు డిసీజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది కూడా క్లియర్ కట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం అండర్ వెయిట్ ఉండడం కూడా చాలా ప్రాబ్లం. అదేవిధంగా ఒబేస్, ఎక్స్ట్రీమ్ ఒబేస్ ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఎక్కువగా అండర్ వెయిట్ ఎవరిలో చూస్తామంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, మనం మాల్ అబ్జర్షన్ చిల్డ్రన్స్లో కానీ, అలాంటి వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, మనం తీసుకున్న ఫుడ్ అనేది బాడీకి ఎఫెక్ట్ అవ్వడం, అండర్ వెయిట్లో ఉంటాం. అది కూడా చాలా డేంజరస్ కండిషన్. సో మెనీ డిసీజెస్ కూడా చాలా వరకు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అదే ఒబేస్, ఎక్స్ట్రీమ్ ఒబేస్ కూడా
ఏ రకమైన డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం ముందు ముందు స్లైడ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కూడా మన చుట్టుపక్కల చూస్తే ఒక కామన్గా చెప్పేది అంటే నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈరోజు మొన్నటి నుంచే షుగర్ వచ్చింది, అండ్ అదేవిధంగా కార్డియోవాస్కులర్ డిసీజెస్, సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఈరోజు సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకుంటాం. బట్ ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో మన సైన్స్ మనకి సిగ్నల్స్ అనేవి ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో ఆ సిగ్నల్స్ని మనం సరిగ్గా పట్టించుకోకపోవడం, మన యొక్క బాడీ యొక్క స్టాటస్ని, బిఎంఐని సరిగ్గా చూసుకోకపోవడం, మనం ఒబేసిటీలో ఉన్నామా, ఎక్స్ట్రీమ్ ఒబేసిటీలో ఉన్నామా చూసుకొని ప్రాపర్గా మనం డైట్ ప్లాన్ చేసుకోకపోవడం కానీ, మన ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసుకోకపోవడం వల్ల మన ఈ కాంప్లికేషన్స్ అనేవి కూడా చాలా వరకు రావడం జరుగుతుంది. వి డోంట్ just wake up one day and have a diabetes and cardiovascular diseases. It is results of so many years of together give the poor health habits ivanity యొక్క ఎఫెక్ట్ వలన మన these epidemics have common underlying cause. వీటన్నిటిలో కూడా these epidemics have common underlying cause. ఒకటే ఒక రూట్ కాజ్ ఉంది, అది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఎన్ని డిసీజెస్ ఉన్నాయి మనకి, డయాబెటీస్ కానీ, హార్ట్ స్ట్రోక్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, నెక్స్ట్ ఒబిసిటీ యొక్క ఎఫెక్ట్, స్నోరింగ్, మనకి ఇవన్నీ పీసీఓడి, ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ కూడా వన్ అండ్ ఓన్లీ ద రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, వీటి అన్నిటి గురించి కూడా మనకి డిస్కవర్ చేసింది మన డాక్టర్ రేడీ స్ట్రాండ్ అనే మన ఈయన డాక్టర్ గారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్, మనం ఆల్రెడీ ముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. If anyone can guess what is that diabetes capital of the world, if మీకు ఎవరికైనా తెలిస్తే చాట్ బాక్స్లో పెట్టచ్చు. సో ఇండియా, ఎస్, ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఏంటంటే మన ఇండియానే, ఎందుకంటే ఓవర్ 100 million ఇన్ ఇండియా నౌ డయాబెటిక్, 44% రైజ్ విత్ ఇన్ లాస్ట్ 4 years యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ అనేది. ఇది మనం యొక్క స్టేటస్ అని తెలుసుకుంటే, ఈ యొక్క నిజాలు తెలిసాక మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నాం, మనం ఎంత తొందరగా మనం మేల్కోవాలి, ఎంత తొందరగా మనం ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలనేది కూడా తెలుసుకుంటాం. దిస్ ఈజ్ ద పిక్చర్ షోస్ ఎలా, ఇది పిక్చర్ ఏంటంటే మీకు ఐస్బర్గ్లో లోపల అండర్ వాటర్లో ఉన్న ఇదంతా కూడా మనకి దిస్ ఈజ్ ద కాజ్, దిస్ ఈజ్ ఆల్ అంతా కూడా ఏంటంటే ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క రిజల్ట్, మెటబాలిక్ డిజార్డర్స్ ఎలాగ ఉన్నాయి అనేది ఈ పైన ఉన్నటువంటి పీసీఓడి, ఒబిసిటీ, క్యాన్సర్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్, స్ట్రోక్, హార్ట్ అటాక్ అండ్ హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా రావడం గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనకు ఓవర్ హీటింగ్, మన ఫుడ్ అది ఎక్కువ తినడం వలన ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది రెసిస్ట్ అయ్యి మనకి సెల్కి అందించాల్సిన గ్లూకోజ్ని అందించకపోవడం వలన వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఇవన్నీ కూడా. దీన్ని క్లియర్గా కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అసలు ఇన్సులిన్ అంటే ఏంటో కూడా. దిస్ ఈజ్ అబౌట్ రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. మనం అసలు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల రిస్క్ ఏంటి, అసలు దాని వల్ల వచ్చే చాలా వరకు కాంప్లికేషన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుంటే, మనం చాలామంది నేను ఓవర్ వెయిట్లోనే ఉన్నాను కదా, నాకేమవుతుందిలే, తర్వాత చూడొచ్చులే, 2-3 years తర్వాత చూడొచ్చులే అంటప్పటికి మనకి ఈ టైం అంతా కూడా ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దిస్ ఈజ్ కన్వర్టెడ్ టు ది డిసీజ్. ఆ డిసీజ్ ఏ రకంగా మారిపోతుంది అనేది మనకు క్లియర్గా చూడొచ్చు. మనం ఓవర్ వెయిట్ వలన టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, అదేవిధంగా ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓవర్ వెయిట్ వలన బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ చేంజ్ అయిపోతుంది, హైపర్ కొలెస్ట్రామియా వస్తుంది, అదేవిధంగా గాల్ బ్లాడర్ డిసీజెస్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, అండ్ కార్డియక్ ఇష్యూస్, సో మెనీ కార్డియక్ అరెస్ట్ కానీ కార్డియక్ ఇష్యూస్ కానీ రావడం గల కారణం ఓవర్ వెయిట్. అదేవిధంగా మీరు చూసేటట్టయితే మెంటల్ ఇల్నెస్ ఉండడం అండ్ ఆస్టియో ఆర్థరైటిస్. నెక్స్ట్ అంటే స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒబిసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో స్లీప్ యాప్నియా అంటే మీకు అందరికీ స్లీప్ యాప్నియా అంటే అర్థం కాదు. స్నోరింగ్, గురక అంటే మీకు అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది. గురకనే మనం అది ఒక డిసీజ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే మనం లోపల ఉంటే ఎయిర్వేస్ అనేవి అబ్స్ట్రక్ట్ అయ్యి అది దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి హార్ట్ మీద పడుతుంది. దీని అంతటికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ వెయిట్.
ఎందుకంటే ఈ ప్రెషర్ అనేది డయాఫ్రమాటిక్ మజిల్ మీద పడడం వలన సడన్ గా మనకి నైట్ టైం అనేది నిద్ర స్నోరింగ్ ఎక్కువ అయిపోవడం, అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సడన్ గా తగ్గిపోతూ ఉంటాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి మనకి ఎందుకంటే మనం ముక్కు ద్వారా తీసుకోవాల్సిన గాలి అంతా కూడా నోరు ద్వారా తీసుకుంటాం. సో దీనికి ఏంటంటే స్లీప్ స్టడీ అనేది ఒకటి ఉంటుంది. స్లీప్ స్టడీ మనం ఓవర్నైట్ స్లీప్ స్టడీ అనేది చేయడం జరుగుతుంది. మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో 2-3 పేషెంట్స్ కూడా ఈ సేమ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి స్లీప్ స్టడీ టెస్ట్ చేసి వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్తో మనం వీళ్ళకి CPAP అనే మిషన్ ఒకటి ఉంటుంది. CPAP అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ అనేది ఆక్సిజన్ని మనం ఒక ప్రెజర్తో ఇస్తుంది అనమాట. అంటే వెళ్ళాల్సిన ఆక్సిజన్ అనేది లోపల ఎయిర్వేస్ అనేవి అబ్స్ట్రక్ట్ అయిపోయి, సో దాన్ని ఒక ప్రెజర్తో గాలి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా CO2 వాష్అవుట్ అవుతుంది, మనకి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దీనివలన ఈ స్లీప్ యాప్ని మిషన్ ద్వారా కంట్రోల్ చేస్తాం. అలా కాకుండా మన ఈ ఓవర్ వెయిట్ని తగ్గించుకొని ప్రాపర్ న్యూట్రిషన్తో తీసుకుంటే హ్యాపీగా ఎటువంటి మిషన్స్ కూడా యూజ్ చేయకుండానే మనం ప్రాపర్గా స్లీప్ అనేది వితౌట్ డిస్టర్బెన్స్. ఈ స్టోరింగ్ అనేది ప్రెజెంట్ అంటే మనకంటే ప్రాబ్లం పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువగా చాలా వరకు డిస్టర్బెన్స్ ఉంటుంది. స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. నిద్ర డిస్టర్బెన్స్ అనేది సౌండ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైనా ఉన్నది కూడా ప్రాపర్గా అది చెక్ చేసుకొని మీరు కన్సల్ట్ చేసేటట్టయితే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఓవర్ వెయిట్ అనేది ఈ క్యాన్సర్స్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఓవర్ వెయిట్ పర్సన్స్లో. అదేవిధంగా ఆస్టియోఆర్థరైటిస్ అంటే మన నీ జాయింట్లో ఏముంటుందంటే జాయింట్ మధ్య ఉన్న స్పేస్ అనేది తగ్గిపోతుంది, ఫ్లూయిడ్ అనేది కూడా తగ్గిపోయి మనం ఎర్లీ డీజనరేషన్ చేంజెస్ అనేది వచ్చి బోన్ మీద బోన్ అనేది పడిపోయి మన ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్ పెయిన్స్ అనేది నడవలేకపోవడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒబిసిటీ, ఓవర్ వెయిట్, డయాబెటీస్తో అన్ని ఇంటర్లింకింగ్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. అదేవిధంగా ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఫ్యాటీ లివర్ అనేది ఇంతకుముందు డేస్లో మనం ఎవరికో ఆల్కహాల్ బాగా ఎక్కువ తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చేది. సిరోసిస్ లివర్ అనేది ఎక్కువగా వాళ్ళు ఎక్కువ చూసేవాళ్ళని. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్యాటీ లివర్ అనేది ఈజ్ ఎ కామన్ అయిపోయింది. మన అల్ట్రాసౌండ్ స్కాన్ మన ప్రొటెక్ట్గానే స్కాన్ చేసుకున్నట్టయితే ప్రతి పర్సన్లో కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది కామన్గా ఉంటుంది. సో గ్రేడ్ 1 వరకు ఓకే, బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3లోకి మనకి రీచ్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్నామంటే వెంటనే మనం ఏ రకంగా ఫ్యాటీ లివర్ని కూడా కంట్రోల్ చేసుకోవాలనేది ప్రాపర్ డైట్, న్యూట్రిషన్ అండ్ ప్రాపర్ మెడికేషన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏంటంటే మన ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది ఫ్యాట్ని లివర్ దగ్గర స్టోరేజ్ అనేది లివర్లో ఎక్కువ స్టోరేజ్ చేసేయడం వలన మనకి ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ప్రెజెంట్ డేస్లో జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం వలన ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసెస్ అనేవి చాలా వరకు పెరిగాయి. 80%, మోర్ దెన్ 80% అనేవి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసెస్. సో వీటి యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయనేది కూడా ప్రాపర్గా ముందు అనేది డిస్కస్ చేద్దాం. మీకు అందరికీ కూడా ఇంతవరకు సెషన్ అయ్యాక మీకు ఒకటే అర్థం అవ్వాలి. వై ఆర్ యూ పుట్టింగ్ ఆన్ వెయిట్? ఎందుకు వెయిట్ అనేది ఎందుకు పెరుగుతున్నారు? ఎవరైనా తెలిస్తే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టచ్చు. ద ఓన్లీ రీజన్ ఈజ్ ఇప్పటికీ మీకు చాలా మందికి అర్థమవుతుంది, ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఇన్సులిన్ అనేది హార్మోన్ ఒక్కటే మొత్తం అన్నిటికి కూడా చాలా వరకు రీజన్. అది ప్రాపర్ వేలో మనం మెయింటైన్ చేయకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్ట్ వల్లనే మనకి చాలా వరకు డిసీజెస్, మెటబాలిక్ సిండ్రోమ్స్ అన్ని కూడా చాలా వరకు రావడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ నౌ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మొత్తం గేమ్ ప్లాన్ అంతా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో మనం దీన్ని ఎప్పుడైతే మనం ప్రాపర్ వేలో కంట్రోల్ చేస్తామో మన బాడీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ అంటే ఏంటి? ద ఇన్సులిన్ అనేది దిస్ ఈజ్ అ వైటల్ హార్మోన్ ఇన్ అవర్ బాడీ. దిస్ ఈజ్ మెయిన్ అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ప్యాంక్రియాస్ అనే గ్లాండ్? ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? సో స్టమక్కి
లివర్కి మధ్యలో మనకి ప్యాంక్రస్ అనేది గ్లాండ్ ఉంటుంది. ఈ ప్యాంక్రస్ గ్లాండ్ నుంచి దీన్ని తెలుగులో క్లోమ గ్రంథి అని అంటాం. క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథి అనేది ప్యాంక్రస్ అనేది మనకి ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఒక బీటా సెల్స్ వలన ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే ఆల్ఫా సెల్స్ వలన గ్లూకగన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. మనకి ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం వల్లనే మన బాడీ యొక్క ఎనర్జీ అనేది మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా మన బాడీలో ఒక సెల్కి రీచ్ అవ్వడం, అక్కడి నుంచి మనం ఎనర్జెటిక్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. అసలు యాక్చువల్గా సెల్ అనేది మన బాడీ, హ్యూమన్ బాడీ అనేది కూడా సో మెనీ సెల్స్తో కూడుకున్న ఒక ఇది. బాడీలో సో మెనీ సెల్స్, అన్ని సెల్స్ కలిస్తేనే ఒక హ్యూమన్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో మన ఈ సెల్స్కి మనకి బయట నుంచి మనం తీసుకున్న ఫుడ్ యొక్క గ్లూకోజ్ అనేది ఏ రకంగా రీచ్ అవుతుంది, దాన్ని క్యారీ చేసే మనకి అందులో సెల్లోకి పంపించేదే మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది. ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది లైక్ కీ లాగా పనిచేస్తుంది. మనకి ఒక సెల్ అనేది ఒక గదిలా అనుకుందాం. ఒక రూమ్కి మనకి లాక్ తీసాక మనకు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అది మన గ్లూకోజ్ తీసుకున్న ఫుడ్ని దాంట్లోకి పంపించడానికి ఇన్సులిన్ అనేది క్యారియర్గా పనిచేస్తుంది. సో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఫుడ్ తిన్నాక ఏమవుతుంది, మనకి ప్యాంక్రస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది బీటా సెల్స్ వలన ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లిఫ్ట్ తీసుకుందాం. ఒక లిఫ్ట్లో మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ యూజ్ చేసాం. అందులో కెపాసిటీ 5% కెపాసిటీ ఉంది. సో 5% తర్వాత ఎక్స్ట్రా పర్సన్స్ ఎంతమంది వచ్చినా సరే ఓవర్లోడ్ అని చూపిస్తుంది. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో అదేవిధంగా ఒక సెల్ అనేది గ్లూకోజ్ ఎంత కావాలో అంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది. అంతకు మించిన గ్లూకోజ్ తీసుకునేది అనేది మనకు సెల్ అనేది యాక్సెప్ట్ చేయదు. మిగతా ఉండిపోయిన ఈ గ్లూకోజ్ అంతా కూడా మనకి బ్లడ్లోనే ఉండిపోతుంది. ఆ రకంగానే బ్లడ్లో మన షుగర్ పేషెంట్స్కి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్లో షుగర్ అనేది పెరగడం గల కారణం ఏంటంటే మనకి ఓవర్ గ్లూకోజ్ అనేది మన బాడీ అనేది ఇన్సులిన్ అనేది ప్రాపర్గా మనకి ఇన్సులిన్కి స్పైక్స్ అనేది కొన్ని ఫుడ్స్కి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. ఇన్సులిన్ అనేది రెసిస్ట్ అయిపోతుంది. అంటే మన బాడీ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయే కొద్దీ మనకి ఇన్సులిన్ అనేది కూడా రెసిస్ట్ అయిపోయి బట్ అది ఇంకా దాని వర్క్ చేయడం అనేది మానేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చాక ఏమవుతుందంటే ఈ షుగర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా బ్లడ్లో ఉండిపోతాయి. సో బ్లడ్లో ఉండిపోయిన ఇదంతా కూడా తర్వాత సెల్కి అందకపోతే ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ అక్కడ నియర్ బై ఏవైతే ఉన్నాయో ఆర్గన్స్ చుట్టూ కూడా ఫ్యాట్ స్టోరేజ్ మారిపోతూ ఉంటుంది. ఇన్సులిన్కి ఇంకో నేమ్ ఏంటంటే ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ కూడా అంటుందండి ఇన్సులిన్ని. సో ఇదేంటంటే దగ్గర నియర్ బై ఉన్న లివర్ ఉంటుంది. లివర్లో ఫ్యాట్ స్టోరేజ్ అయితే ఫ్యాటీ లివర్ కింద మనకి మారడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇన్సులిన్ అనేది మన లివర్లో ఫ్యాట్ స్టోరేజ్ ఉండడం. అదేవిధంగా ఇది పొట్ట చుట్టూ కూడా ఫ్యాట్ స్టోరేజ్ కింద మారేటట్టయితే సెంట్రల్ ఒబిసిటీ కింద మనం చాలా వరకు చూస్తాం. సెంట్రల్ ఒబిసిటీ పేషెంట్స్ కూడా చూడడం జరుగుతుంది. సో వీటి యొక్క కాంప్లికేషన్స్ మనకి డయాబెటీస్ కింద మారడం, ఒబిసిటీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా సో మెనీ డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వచ్చే డిసీజెస్ అన్ని కూడా ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు వాట్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్? జనరల్గా సిండ్రోమ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్, అన్నీ ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్ని కలిస్తేనే దాన్ని సిండ్రోమ్ అంటాం. ఇప్పుడు ఇంతకుముందు ఒక డిసీజ్ మీకు ఏముందంటే ఒక షుగర్ అనేది కాకుండా షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కార్డియక్ డిసీజ్ ఉంటుంది. డిసీజ్ ఆల్ ఆర్ లైక్ మెటబాలిక్ సిండ్రోమ్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన మెటబాలిజం యొక్క ఎఫెక్ట్ సరిగా లేకపోవడం వలన సో ఇవన్నీ వచ్చిన డిసీజెస్ కాబట్టి ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని వీటన్నిటి కూడా రూట్ కాజ్ అనేది ఒకటే, దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం గల కారణం మనం హెవీ హీటింగ్, ఎక్కువగా ప్రాపర్గా తినడం, ప్రాపర్గా డైట్, మనకి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మనం మెటబాలిక్ సిండ్రోమ్లో ముఖ్యంగా చూసినట్టయితే హార్ట్ డిసీజెస్ ఎందుకంటే మనకి మన మజిల్ కూడా చాలా వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబెసిటీ వలన. సో సరిగా అందుకనే హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, కార్డియక్ మజిల్ చాలా వరకు కూడా చాలామంది చూస్తూ ఉంటాం.
ఇప్పుడు యంగ్ ఏజ్లో సడన్గా జిమ్కి వెళ్ళి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఆఫ్ ది డిసీజ్ కాల్ చాలామంది కూడా మయోకార్డైటిస్. మనకి హార్ట్లో ఉన్నటువంటి మజిల్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చి మనకి మయోకార్డైటిస్ వచ్చి దాని మీద చాలా వరకు ఏంటంటే ఏమైనా ఫీవర్ వచ్చి ఏమైనా మనకి వైరల్ కార్డైటిస్ కానీ వైరల్ ఫీవర్స్ వచ్చాక చాలా వరకు చాలామంది రెస్ట్ తీసుకోవాలి. కాకుండా మనకి నెక్స్ట్ డే నుంచే సడన్గా జిమ్కి వెళ్ళిపోయి ఏవి ఎక్సర్సైజ్ చేసేస్తే లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే మనకి మయోకార్డియం మీద ఎఫెక్ట్ అయ్యి సడన్గా ఆ ప్రెషర్ బ్లడ్ ఫ్లో అనేది తట్టుకోలేక ఒకేసారి ఏమవుతుందంటే బ్లడ్ పంపింగ్ అనేది సరిగా అవ్వక సో చాలా వరకు కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా లిపిడ్ ప్రొఫైల్ మనకి హైపర్ కొలెస్ట్రీమియా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవడం, ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా హైపర్ కొలెస్ట్రీమియాలో పార్ట్. సో ఇందులో కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో హెచ్డిఎల్ అనేది హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్లో ఈ యొక్క మనకి ఈ చుట్టూ చూసారు కదా, ఇవి బ్లడ్ వెజల్స్ లోపల ఇన్నర్ వాల్లో మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండిపోవడం వలన ఈ లేయర్ మనకి ఎథెరోస్క్లెరోసిస్గా ఫామ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆర్గన్స్ కానీ హార్ట్కి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. హార్ట్ నుంచి మిగతా ఆర్గన్స్కి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా తగ్గిపోవడం వలన మనకి హార్ట్ ఫెయిల్యూర్, సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. సో హైపర్ టెన్షన్, బ్లడ్ వెజల్ ఎప్పుడైతే థిక్నింగ్ అనేది ఎక్కువైపోతుందో సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన సో హైపర్ టెన్షన్ బీపీ అనేది పెరిగిపోతుంది ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఆల్రెడీ వీఆర్ డిస్కస్. గ్లూకోజ్ అనేది ఎక్సెస్ అయిపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన బ్లడ్లో అనేది ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండిపోతే సో దట్ కండిషన్ ఇస్ కాల్డ్ టైప్ 2 డయాబెటీస్. దిస్ ఈజ్ డ్యూ టు ది ఇన్సులిన్. టైప్ 1 డయాబెటీస్ కూడా ఉంటుంది. ఇది అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా మనకి అది ఇన్సులిన్ అనేది వాళ్ళ ఫంక్షనింగ్ జరగదు. ఫస్ట్ నుంచి కూడా మన ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేయదు. వాళ్ళు ప్రాపర్గా ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల ఫస్ట్ నుంచి కూడా చైల్డ్హుడ్ నుంచి కూడా డయాబెటీస్ ఉన్నదంటే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. మన అడల్ట్లో మధ్యలో మనం తెచ్చుకునేది షుగర్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనమాట. మనం తీసుకునే మెటబాలిక్ జంక్ ఫుడ్స్ వీటి యొక్క ఓవర్ వెయిట్ వలన వచ్చే ఎఫెక్ట్ టైప్ 2 డయాబెటీస్. సో డిమెన్షియా కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం. షుగర్ లెవెల్స్ ఇవి అనేది మన బాడీలోకి షుగర్ కంటెంట్ ఎక్కువ అయిపోద్ది, మధ్యమరపు కూడా చాలా ఉంటుంది. ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి మనం ఎక్కువగా చూడొచ్చు ఈ డిమెన్షియా అనేది. ఎందుకంటే ఈ షుగర్ అనేది మన బ్లడ్లో అబ్జర్వ్ అయిపోయి దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. మనం ప్రతిదీ కూడా అలాగే ఓఎస్ఏ కూడా కండిషన్ మనకు కిందక లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్లీప్ యాప్నియా, స్నోరింగ్ అనేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఓన్లీ మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన, ఓవర్ వెయిట్ వలన, ఒబిసిటీ యొక్క ఎఫెక్ట్ వలన వస్తుంది. సో మనం ఎప్పుడైతే మనం వెయిట్ ఎక్కువైపోతామో మనం పడుకునే సుపైన్ పొజిషన్లో పడుకునేటప్పుడు ఈ డైఫ్రమ్ మీద కంప్రెషన్ అనేది జరగడం వలన ఇది హెవీ అయిపోతుంది. సో దానివలన పేషెంట్ డిఫికల్టీ బ్రీతింగ్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. సో అదేవిధంగా వాళ్ళకి సడన్గా ఆ ప్రెషరు, ఆ భారాన్ని మనకి వెళ్ళాల్సిన ఆక్సిజన్ని మనం ప్రాపర్గా వేలో సిపిఆర్ మిషన్ ద్వారాగా స్లీప్ స్టడీ చేసి అసలు స్టోరింగ్ ఎంత ఉందనేది మన స్లీప్ స్టడీ ద్వారా మనం చేయొచ్చు. మన స్లీప్ స్టడీ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంది సో మన దగ్గర. సో చేసుకొని మన యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకొని ప్రాపర్ వేలో మనం వెళ్ళొచ్చు. క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ది క్యాన్సర్ అనేది ఫ్యాటీ మన మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో కూడా మేజర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ చాలా వరకు చూస్తాం. అదేవిధంగా మీ అందరికీ కూడా వన్ ఇంపార్టెంట్ ఏంటంటే కోవిడ్ అనేది అందరికీ తెలుసు. ఇవన్నీ ఓకే ఒక లెవెల్లో, కరోనా అనేది అందరూ కూడా దగ్గర నుంచి చూసి కోవిడ్కి బాగా ఎక్స్పోజ్ అయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్ని చాలామంది దగ్గరలో ఉన్న వాళ్ళని చాలామంది కోల్పోవడం జరిగింది. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఒబిసిటీ. ఎవరికైతే ఒబేస్ ఉన్నారో, డయాబెటిక్ ఉందో వాళ్ళే కరోనాలో సెకండ్ వేవ్లో చాలామంది చనిపోవడం గల మెయిన్ రీజన్. ఎటువంటి వైరస్ అయినా సరే, ఎటువంటి ఎఫెక్ట్ అయినా సరే, మనం ఇమ్యూనిటీ ఎప్పుడైతే మనకు డ్రాప్ అవుతుందో ఇందుకు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనివలన మనం కోవిడ్ టైంలో చాలామందిని మనం లాస్ అయిపోవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఫ్యాట్ సెల్స్. ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి ఏంటంటే వైరస్ గ్రోత్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. అవి చాలా మనకు ఫ్యాట్ సెల్స్ అనేవి వైరస్ యొక్క మల్టిప్లికేషన్ అవ్వడానికి కూడా చాలా స్పీడ్గా ఫ్యాటీ ఒబిసిటీ పేషెంట్లో చాలా వరకు ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా సెకండరీ కాంప్లికేషన్స్ రావడం కూడా చాలా ఛాన్స్ ఉంటుంది.
The second second one is PCOD and PCOS. This is also important for ladies. PCOD and a polycystic ovarian disease, PCOS and a polycystic ovarian syndrome. The PCOD అనేది ఏంటంటే చాలా మందికి మనకి ప్రజెంట్ సినారియోలో చూస్తే ఎర్లీ మెనారిక్ అనేది చాలా వరకు ప్రజెంట్ ఉన్నటువంటి ద మోస్ట్ బర్డెన్ పేరెంట్స్. ఎందుకంటే చిన్న ఏజ్లోనే మనకి ప్యూబర్టీ అనేది మనకి రావడం, అదేవిధంగా వాళ్ళకి ఎందుకు అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్. చాలా వరకు కూడా మనం చిన్నపిల్లలు చాలా వరకు పిజ్జాలు, బర్గర్లు అని చాలా వరకు జంక్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మెనీ ఫుడ్స్, చాక్లెట్స్, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని చాలా వరకు ఫుడ్స్ అనేది తీసుకోవడం. అలాగే కాస్మెటాలజీ పరంగా కూడా చాలామంది డివేట్ అవ్వడం, చాలా మందికి ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు మినార్కి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, ఎర్లీ ప్యూబర్టీ మీద. అదేవిధంగా తర్వాత లెవెల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, ఇవన్నీ కూడా పీసీఓడీలో పార్ట్. అదేవిధంగా మనకి హెయిర్ ఫార్మేషన్ అనేది ఎక్స్టర్నల్గా కొన్ని పార్ట్స్లో ఎక్కువగా ముస్కచ్లో ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పీసీఓడి అనేది దిస్ ఈస్ ద మెయిన్ డిసీజ్ ఇన్ ఫిమేల్స్ డ్యూ టు ది ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం దీన్ని ఈ లెవెల్లో మనం ట్రీట్ చేసుకోకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఇది ఏంటంటే ఇట్ లీడ్స్ టు ది ఇన్ఫర్టిలిటీకి కారణమవుతుంది. మన ఇన్ఫర్టిలిటీ వలన ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూసినట్టయితే సో మెనీ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్, సో మోర్ దాన్ 50% ఆఫ్ ది ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అనేవి ప్రజెంట్ రన్ అవుతున్నాయి. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే పీసీఓడి. మనం దాన్ని సరిగ్గా కరెక్ట్ చేయకపోవడం వల్ల ప్యాటర్న్లో ఇన్ఫర్టిలిటీగా ఫామ్ అవుతుంది. మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం ప్రాపర్గా, అదేవిధంగా మన ఒబిసిటీని ప్రాపర్ డైట్తో మనం క్లియర్ చేసుకోకపోతే చాలా వరకు చాలా కాంప్లికేషన్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. సో లాస్ట్ వన్ ఈజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆల్కహాల్ తాగే వాళ్ళు వచ్చేది ఫ్యాటీ లివరు. ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ అంటే మనం డ్యూ టు ది డిసీజ్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ వలన, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వచ్చేదాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. ఈ డిపోజిషన్ అయిపోయి దాని నుంచి ఫ్యాట్ చుట్టూ కూడా మనకి లివర్ చుట్టూ ఫ్యాట్ చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అంటే కింద చూపించేటటువంటి ఏంటంటే మనం మోస్ట్ కామన్గా మెటబాలిక్ సిండ్రోమ్స్ అనేవి మెయిన్లీ ఎఫెక్టెడ్ బై ది రిఫైన్డ్ కార్బ్స్ వలన ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో వీటిని చాలా ఎంత తక్కువ తీసుకుంటే అంత చాలా మంచిది. సో అంత తక్కువ తీసుకుంటే బాడీ అనేది అంత ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ట్యూబర్స్ తగ్గించుకోవాలి చాలా వరకు, ఫ్రూట్స్ని ఒక మోతాదులో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంటే వెజ్జెస్ని కొన్ని వెజ్జెస్ కూడా మన బాడీ మెటబాలిక్ కండిషన్ బట్టి వాడుకోవచ్చు. ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ వీటన్నిటి గురించి కూడా ఏ ఫుడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఏ ఫుడ్స్ తీసుకునే వాళ్ళ ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉంటుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఓవరాల్ అబౌట్ దిస్ ఈజ్ అసలు ఫ్యాట్ స్టోరేజ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి స్టోరేజ్ అవుతుంది, అసలు గ్లూకోజ్ అంటే ఎలా మారుతుంది అనేది ఒక స్లైడ్లో చెప్పడం జరుగుతుంది. ఇది సైన్స్ స్టూడెంట్స్కి కొంచెం ఎక్కువగా క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లోని ఉంటుంది గ్లూకోజెనిసిస్, గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటి అంటే, గ్లైకోజెనిసిస్ అంటే గ్లైకోజన్ అనేది జెనిసిస్ ఉత్పత్తి అవ్వడాన్ని గ్లైకోజెనిసిస్ అంటాం. గ్లైకోజినోలైసిస్ అంటే గ్లైకోజన్ అనేది లైసిస్ అవ్వడం, అంటే గ్లైకోజన్ అనేది నుంచి వేరేది దాన్ని లైసిస్ చేసి వేరే గ్లూకోజ్ కింద మార్చడం అనమాట. సో ఇది ఎలా జరుగుతుందంటే, మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల ప్యాంక్రియాస్ అనేది, బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది, మనకి సెల్స్కి మన గ్లూకోజ్ని అందిస్తుంది. ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ అనేది ఏం చేస్తుంది, ఫ్యాట్ స్టోరేజ్ కింద మారిపోతూ ఉంటుంది. సో మనం ఇన్ కేస్ దీన్ని రివర్స్ చేయగలిగితే ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం ఫాస్టింగ్ చేస్తాం, 8 hours ఫాస్టింగ్ అని, 6 hours ఫాస్టింగ్ అని. ఈ ఫాస్టింగ్ గురించి ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి వారం సోమవారం ఫాస్టింగ్ చేస్తారు. అందులో ఏకాదశి పని కూడా చాలా వరకు ఫాస్టింగ్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఎక్కువ ఉంది. సో ఫాస్టింగ్ చేసేటప్పుడు కూడా
మనం ఆ ఫాస్టింగ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఏ రకంగా బ్లడ్ షుగర్ మీద పడుతుంది అనేది కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న షుగర్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, సెల్స్కి వెళ్ళాల్సిన షుగర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన ప్యాంక్రియాస్ నుంచి ఆల్ఫా సెల్స్ అనేవి గ్లూకోగన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఈ గ్లూకోగన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైతే ఫ్యాట్ స్టోరేజ్ అయిపోయిందో, లివర్లోని ఫ్యాట్ స్టోరేజ్ అయిపోయింది, ఫ్యాటీ లివర్ కింద ఉన్న అందులో ఉన్న స్టోరేజ్ దాన్ని కూడా ఏం చేస్తుందంటే మనకి లివర్ బ్రేక్స్ డౌన్ గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద మార్చడానికి ఈ గ్లూకోగన్ అనే హార్మోన్ అనేది చాలా వరకు యూజ్ఫుల్ ఉంటుంది. సో అందుకనే మనం ఫాస్టింగ్ అనేది ఇప్పటి నుంచి కూడా మన పూర్వీకులు ఇచ్చేటువంటి వన్ ఆఫ్ ది సైంటిఫిక్ ఎవిడెన్స్. ప్రతిదానికి కూడా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది అయితే ఉంది. బట్ అది ఏంటి అనేది ప్రాపర్గా తెలుసుకోవాలి. బట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే రైస్ ఒకటే మానేస్తే ఫాస్టింగ్ కాదు. బట్ ప్రాపర్ వేలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తే బెటర్ అనేది కూడా తెలుసుకొని చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నౌ కమింగ్ టు ది డిస్కస్ అబౌట్ దిస్ ఈజ్ దట్ అసలు మనం ఏం తింటున్నాము, మనం తిన్న ఫుడ్ మనకి బాడీకి ఎలాగ మారుతుంది అనేది దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ స్లైడ్. అండ్ హౌ ఫుడ్స్ ఎఫెక్ట్ అవర్ బాడీస్ అనేది చూడొచ్చు. మనం ప్రోటీన్ అంటే ఏంటి, ఎగ్స్, చికెన్, మటన్, ఇవన్నీ ఫిష్, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ వీటిని స్టమక్లోకి వెళ్ళాక డైజెస్ట్ చేసి వీటిని ఏ రకంగా మారుస్తుంది, ఎమినో యాసిడ్స్ కింద మారుస్తుంది. ఈ ఎమినో యాసిడ్స్ ఏమవుతాయి, మన బాడీకి మజిల్ కింద మారుతూ ఉంటుంది. బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతాం, మనకి మజిల్ అనేది బాగా స్ట్రాంగ్ అవ్వడానికి, మజిల్ ఫార్మేషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఈజ్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ ఏంటంటే మనకి పిండి వంటలు కానీ, లేకపోతే రైస్ ఐటమ్ కానీ, ఇవన్నీ బయట ఉన్న దొరికిన జంక్ ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా ఇవన్నీ డైజెస్ట్ ఇంటూ షుగర్ కింద మారిపోతాయి. ఈ షుగర్ ఏమవుతుందంటే టర్న్ ఇంటూ ది బెల్లీ ఫ్యాట్ కింద మారుతుంది. దీనివల్ల మనకి యూజే ఉండదు, ఫర్దర్గా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో థర్డ్ వన్ ఈజ్ వెజ్జెస్. ఈ వెజ్జెస్ ఏంటంటే మన ఆకుకూరలు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా డైజెస్ట్ ఇంటూ ది ఎనర్జీ కింద మారుతాయి. ఇందులో వీటి వల్ల ఫైబర్ కింద మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన బాడీకి వెల్నెస్ ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా వరకు మన బాడీ ఫ్రెష్గా ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతూ ఉంటుంది. ద ఫోర్త్ వన్ ఈజ్ సీడ్స్. చాలా మంది సీడ్స్ కానీ నట్స్ కానీ చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ కూడా. ఇవన్నీ కూడా వైటల్ మాలిక్యూల్గా మన డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఇట్ అన్నింటి ది గుడ్ కొలెస్ట్రాల్గా మన బాడీలో ఉన్నటువంటి మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని మన గుడ్ కొలెస్ట్రాల్ కింద మారుస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్ యొక్క పర్సంటేజ్ కూడా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ద లాస్ట్ వన్ ఈజ్ జంక్ ఫుడ్. బర్గర్లు, పిజ్జాలు, డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఇవి డైజెస్ట్ ఇంటూ ది ఫ్యాటీ యాసిడ్స్ కింద మారుతాయి. ఇవి టర్న్ ఇంటూ ఇవి కూడా బెల్లీ ఫ్యాట్ కింద మారుతాయి. సో ఇవి బెటర్గా మనం అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. అవాయిడ్ చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసాం లాస్ట్ స్లైడ్లో చేసిన ఇవి ఫుడ్స్ అన్నీ కూడా. దీనిలో ఏ ఫుడ్కి మనకి ఇన్సులిన్ ఎక్కువగా స్పైక్ అవుతుంది, ఇన్సులిన్ స్పైక్ అనేది రెస్పాన్స్ అయ్యింది వేడికి ఎక్కువ ఉంటుంది అన్నది క్లియర్గా ఈ పిక్చర్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ స్కోరింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. 0 to 10 అనేది ఇన్సులిన్ స్పైక్ స్కోరింగ్. సో ఈ రెడ్ నుండి 10 స్కోరింగ్ ఉంది వెరీ బ్యాడ్ ఫుడ్స్. ఇవనేది చాలా వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే తీసుకున్నామో ఇన్సులిన్ అంత స్పైక్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా రావడం గల వన్ ఆఫ్ ది రీజన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా. సో షుగర్, బెవరేజెస్, పల్షి గ్రెయిన్స్ అండ్ రైస్ ఐటమ్, బేకరీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది 10 times స్పైక్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ట్యూబర్స్ చూస్తే పొటాటో, స్వీట్ పొటాటో, ఇవన్నీ కూడా యామ్స్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్ అనేది మనకి 8 ఉంటుంది. సో వీటి కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అది వెజిటేబుల్స్లో మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 ఉంటుంది. ఇవి లీఫీ వెజిటేబుల్స్ కానీ అండ్ ఆల్ అబౌవ్ గ్రౌండ్ వెజిటేబుల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి 4 to 6 ఉంటుంది. కొంచెం ఒక మోతాదు వరకు పర్వాలేదు. సో ప్రోటీన్ ఈజ్ కాల్డ్ గుడ్. గ్రీన్ కలర్ అనేది అంతా కూడా చాలా ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. వీటిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది 2.2 ఉంటుంది. సో చికెన్, మటన్, ఎగ్, ఫిష్, క్రాబ్స్, మష్రూమ్స్, పన్నీర్, ఇవన్నీ కూడా నట్స్ కూడా. సో దిస్ ఈజ్ ఫర్ హెల్దీ. అండ్ కమింగ్ టు ద ఫ్యాట్స్, ఎడిబుల్ ఆయిల్స్, omega-3 ఫ్యాట్ యాసిడ్స్, ఘీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్, గ్రౌండ్నట్ ఆయిల్, ఇవన్నీ కూడా ఎందుకంటే జీరో రెసిస్టెన్స్, ఇన్సులిన్ అనేది రెస్పాన్స్ అనేది 0. సో దిస్ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ అవర్ బాడీ. So now coming to the wonderful science, autophagy another, this is that science what we are following now in WOW community is the success of WOW community also. This is the autophagy. Autophagy another entante, this is noble science. The benefits of autophagy, the activation of the anti-aging process. మనం ఉన్నటువంటి ఓల్డ్ సెల్స్ ని
ఆటోఫేజీ అంటే సెల్ఫ్ హీటింగ్ అన్నమాట. అంటే డెడ్ సెల్స్ని మనం లైసిస్ చేసి న్యూ సెల్స్ని మనం జనరేట్ చేయడం. సో యాంటీ ఏజింగ్ ప్రాసెస్, వెయిట్ లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంబైన్డ్ విత్ న్యూట్రియంట్ డెన్స్, హై ఫ్యాట్ అండ్ లో కార్బోహైడ్రేట్స్. దిస్ ఈస్ ద పర్సన్ ఎవరంటే ద సైన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ఆటోఫేజీ. ఈయన మనకి ఆటోఫేజీ మీద రీసెర్చ్ చేసి దాని మీద వాట్ ఈస్ ద మెకానిజం మీద మనకి స్టడీ చేసి మన 2016లో 2016లో నోబెల్ ప్రైజ్ అనేది విన్ అయ్యారు. అసలు ఆటోఫేజీ యొక్క సీక్రెట్స్ ఎలా ఉంటాయి, వాట్ ఇస్ ద మెకానిజం ఎలా ఉంటుందని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ సునరి ఉజ్మి అనే ఈయన డాక్టర్ గారికి మనకి 2016లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఈ ఆటోఫేజీ సిస్టమ్ మీద. So autophagy is a process of cellular self-digestion. Through autophagy, the starving cells degrade materials within their own cells to provide necessary nutrients for more essential process. The autophagy is the way our cells clean house and recycle the trash. అంటే మన ఇంటిని మనం ఎలా శుభ్రం చేసుకుంటామో మన లోపల ఉన్న బాడీలో ఉన్నటువంటి డెడ్ సెల్స్ ఇవన్నిటిని కూడా మనకు ఆటోఫేజీ ఫాస్టింగ్ ఉండడం వలన ఆటోఫేజీ సిస్టమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందని చూసుకోవాలి. అది మన సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది, 8 hours, 14 hours, 16 hours అనేది మనకి 36 hours అలా ఉంటుంది. సో ప్రాపర్ వేలో మనకు ఆటోఫేజీ కానీ చేసేటట్టయితే చాలా వరకు డెడ్ సెల్స్ అనేవి, చాలా ఓల్డ్ సెల్స్ అనేవి కూడా సెల్ఫ్ హీటింగ్ అయ్యి మన న్యూ సెల్స్ వచ్చి చాలా వరకు ఉంటుంది. ఇదే ఆటోఫేజీ సిస్టమ్ వలన మన క్యాన్సర్ పేషెంట్స్లో కూడా చాలా వరకు చాలా డిఫరెంట్ రిజల్ట్స్ కూడా చూడడం జరిగింది. ఈ క్యాన్సర్ సెల్ చాలా వరకు కూడా మనకి తొలగిపోయి కొంచెం చాలా ప్రోగ్రెస్ అనేది కనిపించడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి ఏంటంటే ఈ ఫ్యాట్ లాస్లో అసలు ఫ్యాట్ లాస్కి మనకి ఒబేసిటీ, వెయిట్ లాస్, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి వాట్ ఈస్ ద రీజన్, అసలు ఎందుకు వస్తుంది, అసలు కారణం ఏంటి అన్నది మనం ఇంతవరకు చూసాం. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో అసలు ఉందా లేదా, అసలు మనం ఉంటే ఏ ఆర్గాన్ ఏ రకంగా ఎఫెక్ట్ అయిందని తెలుసుకోవడానికి దిస్ ఈస్ ద ప్రైమరీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. మనం ప్రతి బాడీకి మనం చెక్ చేసుకుంటే మన యొక్క బాడీ స్టేటస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎంతవరకు బర్డెన్ ఉందో అనేది క్లియర్గా తెలుస్తుంది. విటమిన్ ప్రొఫైల్, విటమిన్ డి అండ్ విటమిన్ B12, థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ లిపిడ్ ప్రొఫైల్స్, లివర్ ప్రొఫైల్స్, డయాబెటిక్ ప్రొఫైల్, ఐరన్ డెఫిషియన్సీ ప్రొఫైల్, renal ప్రొఫైల్, కంప్లీట్ hemogram and metabolic hormones. These all are the essential blood investigations. మన బాడీ యొక్క మెటబాలిక్ కండిషన్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఏ రకంగా ఉందన్నది మనకు క్లియర్గా తెలియడానికే ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అని ఉపయోగపడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఇచ్చే వండర్ఫుల్ గిఫ్ట్ ఏంటంటే మన ఫుడ్, డైట్, హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెల్త్ అనేది ఏ రకంగా ఇవ్వాలనేది మన ప్రాపర్ ఫుడ్ న్యూట్రిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్స్ ఈట్ రియల్ ఫుడ్. సో టు ఈట్ రియల్ ఫుడ్. సో మనం మారితే మనం తీసుకునే ఫుడ్ బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటారు. మన సరౌండింగ్స్ కూడా మనం చేసుకునే ఈ ఫుడ్, మన అట్మాస్ఫియర్ బట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ ఏంటంటే అదే ఫుడ్కి అలవాటు అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జంక్ ఫుడ్ ఈ సినారియో నుంచి మనం చాలా వరకు మన పిల్లల్ని చేంజ్ చేయగలిగితే ఫ్యూచర్లో వచ్చే కాంపిటీషన్స్ని చాలా వరకు మన వాళ్ళని, మన పిల్లల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో నో ఫాస్ట్ ఫుడ్, నో జంక్ ఫుడ్, నో ప్రాసెస్డ్ ఫుడ్, జస్ట్ హానెస్ట్ న్యూట్రిషియస్ రియల్ ఫుడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ రీసెంట్లీ మనం చూసిన రియల్ కేస్. సడన్గా రన్నింగ్ ట్రైన్లో సడన్గా ఒక యంగ్ మేల్కి సడన్ కార్డియాక్ అరెస్ట్. ఎందుకంటే దట్ ఈస్ డ్యూ టు దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఈజ్ ఆల్కహాలిక్ అండ్ వెరీ, అంటే మనం ఏంటంటే జంక్ ఫుడ్ కానీ బట్ టోటలీ అన్నీ ఆయనకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు చాలా వరకు కూడా ఉండి సడన్ కార్డియాక్ ఇంతవరకు కూడా తనకి తెలియదు. బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ 1 dayలో వచ్చింది కాదు. బట్ దీన్ని ప్రాపర్గా తన లైఫ్ స్టైల్ హిస్టరీ తెలుసుకుంటే మొత్తం అంతా కూడా తను తీసుకునే హ్యాబిట్స్ కానీ దాని యొక్క లైఫ్ స్టైల్ కానీ చాలా వరకు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నాడు. సో కార్డియాక్ అరెస్ట్ వచ్చి సడన్గా ట్రైన్లో మన అన్కాన్షియస్లో ఉండి సడన్గా అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసి CPR చేసి రివైవ్ చేసి వెంటనే పేషెంట్ని ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ స్టేషన్లో రైల్వే హాస్పిటల్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ వావ్ రిజల్ట్స్. మనం ఇప్పటి వరకు చూసినంత కూడా ఫుడ్ చాలా మంది కూడా మన వావ్ క్లయింట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క జర్నీ 90 days ప్లాన్స్ మీల్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క లైఫ్ చేంజెస్ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా సాధించారు. సో ఇందులో ఇవన్నీ కూడా మనం చూపించలేం కాబట్టి ఇందులో కొన్ని సెలెక్టెడ్ రిజల్ట్స్ని మనం క్లియర్గా సక్సెస్ఫుల్ స్టోరీస్ని చూద్దాం.
వన్ ఆఫ్ ద డాక్టర్ అంజీ గారు ఫ్రమ్ రాజమండ్రి. ఈయన హోమియోపతి డాక్టర్. ఈయన 100 కేజీస్ నుంచి చాలా వరకు మనకి ఆయనకు వెయిట్ అనేది 100 కేజీస్ ఉండేవారు బిఫోర్ మన బాబు అప్రోచ్ అవ్వకముందు. అయ్యాక చాలా వరకు కూడా 30 కేజీస్ లాస్ అయ్యారు. హైయెస్ట్ వెయిట్ లాస్ 30 కేజెస్ అయ్యారు. ఇప్పుడు వండర్ఫుల్ లైఫ్ అండ్ హ్యాపీగా తన యొక్క లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా తన యొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కొంచెం వచ్చిన ఎఫెక్ట్ అనేది కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ డాక్టర్ ప్రియాంక గారు, ఎన్బి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ రాజమండ్రి. షీ ఈజ్ ఆల్సో బిజియెస్ట్ డాక్టర్. అండ్ తిని కూడా చాలా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క బిజీ షెడ్యూల్ వల్ల ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోకపోవడం వలన ఉన్న ఈ యొక్క చేంజెస్ అన్ని కూడా ప్రాపర్గా డైట్ ప్లాన్ తీసుకొని ప్రాపర్గా చేసి చాలా వరకు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకొని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. నళిని నరేష్ గారు ఆల్సో హౌస్ వైఫ్. తిని కూడా ఫ్రమ్ విజయవాడ. తను కూడా చాలా బాగా డైట్ ఫాలో అయ్యి చాలా వరకు చాలా కేజెస్, చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని చాలా కరెక్ట్ చేయడం జరుగుతుంది, చేసుకున్నారు. డాక్టర్ విజయ్ గారు, ఈయన ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్ స్పెషలిస్ట్. ఈయన కూడా మీ యొక్క బిజీ షెడ్యూల్, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఇప్పుడు ఏంటంటే వాటి వలన కూడా ఎఫెక్ట్ అయ్యి వారి యొక్క ఫంక్షనల్ లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ చేసుకొని హ్యాపీగా బాగా డైట్ ఫాలో అయ్యి 90 డేస్ తర్వాత హ్యాపీగా వాళ్ళ యొక్క మెటబాలిజం, హ్యాపీ లైఫ్ అని అంతా కూడా లీడ్ చేస్తున్నారు. వీటన్నిటి కూడా ప్రొఫెషన్తో సంబంధం లేదు. ఎవరైనా సరే ఏ బిజీ షెడ్యూల్ అయినా సరే మన యొక్క కండిషన్ని, మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే దట్ విల్ బి లీడ్స్ టు ది కాంప్లికేషన్స్ అనేవి మన లైఫ్లో చాలా వరకు చాలా కాంప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మెటబాలిక్ సిండ్రోమ్ గురించి ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ లాస్ట్ అబౌట్ మై సెల్ఫ్, మై స్టోరీ. మీ ఆల్సో ఇన్ 85 kgs బిఫోర్ వావ్ మిల్. నౌ మై వెయిట్ ఈజ్ 65. 20 kgs అనేది లాస్ అవ్వడం జరిగింది విత్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ వావ్ మిల్ ప్లాన్తో చేయడం జరిగింది. వావ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్. దీనిలో వావ్లో చాలా వరకు మన కమ్యూనిటీ గివ్ మిషన్లో చాలా వరకు చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. హెల్లో వావ్ సిరీస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రతి వీకెండ్ కూడా ఒక హెల్త్ బైట్ గురించి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు వావ్ మిల్ అండ్ 90 డేస్ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ఆల్గరిథం ఎందుకంటే దిస్ ఈజ్ మనకి 90 డేస్లో మన యొక్క హ్యాబిచువల్గా మనకి ఒక లైఫ్ స్టైల్, మన పూర్తిగా మనకి కాన్ఫిడెంట్గా మనకు లైఫ్ స్టైల్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటాం. సో 4 వీక్స్లో టేక్ చేసిన 4 వీక్స్, ఇట్ టేక్స్ 4 వీక్స్ ఫర్ యూ టు సీ యువర్ బాడీ చేంజెస్. మన 4 వీక్స్లో మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అదే ఇట్ విల్ టేక్స్ 8 వీక్స్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు ఐడెంటిఫై, and it will takes 12 weeks for the rest of the world to see the results of weight loss. సో మనం అందరికీ మారడానికి, దాన్ని ప్రాపర్గా వెయిట్ లాస్ అవ్వడానికి మనకి 12 వీక్స్ అనేది మనకి పడతా ఉంది. సో ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ స్టైల్? సో ఇంకెందుకు ఆలస్యం, మీ అందరూ కూడా చాలా వరకు ప్రాపర్ డైట్ ప్రాపర్గా చేయాలనుకుంటున్నారా? మెటబాలిక్ సిండ్రోమ్స్ని మనకి వరకు రాకుండా మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకొని మనం హెల్తీగా ఉంటూ మన ఫ్యామిలీని హెల్తీగా ఉంచుతూ మన పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలకు కూడా మనం ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మన హెల్తే. సో ఆ హెల్త్ని చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం ఇవ్వగలిగే లైఫ్ స్టైల్ అనేది కోరుకుంటున్నాం. చాయిస్ ఈజ్ యువర్స్. ద రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. సో మీ అందరికీ కూడా ఇంకోటి ఏంటంటే చాలా వరకు లాస్ట్ సెషన్ వరకు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ న్యూస్ కూడా ఉన్నది. సో లాస్ట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ కన్సెషన్, స్పెషల్ బెనిఫిట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్లో చాయిస్ ఈజ్ యువర్స్. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. ఎనీ డౌట్స్, ఏమన్నా సరే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా సరే మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్లో ఉన్న సర్ప్రైజ్ ఏంటంటే ఎవరైతే లాస్ట్ వరకు విన్నారో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరైతే నెంబర్ ఇచ్చారో, ఎవరైతే ఏ రకంగా అయితే లింక్ ద్వారా కన్సల్ట్ అయ్యారో వాళ్ళకన్నా కమ్యూనికేట్ చేస్తే మీకు 1-on-1 కన్సల్టేషన్ తీసుకొని మీ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ని టెస్ట్ చేసి మీకు ఏ రకంగా డైట్ ప్లాన్ అనేది అవసరం అవుతుంది అనేది డిజైన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీ యొక్క హెల్త్ని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా తెలుసుకొని ప్రాపర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తో తెలుసుకొని మాకు అప్రోచ్ అయ్యి సో మీ హెల్త్ని కరెక్ట్ చేసుకొని మీ ఫ్యామిలీ, మీ మెంబర్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటారని కోరుకుంటూ ఎండ్ ఆఫ్ ది సెషన్. సో ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.
అందరికి కూడా చాలా వరకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఈజ్ ఒబిసిటీ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క హెల్త్ అనేది కూడా ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. క్వశ్చన్ ఆన్సర్స్లో కొంతమంది అడిగారు, ఎస్ బయట ఉన్న హెర్బల్ లైఫ్కి ఈ వావ్కి ఏంటి, వాట్ ఈస్ డిఫరెన్స్ అడిగారు. ఎస్, గుడ్ క్వశ్చన్ చాలా. అసలు యాక్చువల్గా ఏంటంటే మనం ఇంతకుముందు సెమినార్లో రీప్లేస్మెంట్ షేక్స్ గురించి మాట్లాడాం. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ అదర్ కంపెనీస్ యాక్చువల్లీ. సో హెర్బల్ లైఫ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ద రీప్లేస్మెంట్ షేక్స్ అనేది మార్చడం అనేది మన బాడీ మీల్ని, మన ఫుడ్ని పక్కన పెట్టి ఓన్లీ రీప్లేస్మెంట్ షేక్స్ ద్వారా వెళ్ళడం అనేది దిస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్, నాన్ సైంటిఫిక్ వే. సో అలా చేయడం వల్ల మన బాడీకి ఫర్దర్గా కాంప్లికేషన్స్, వెయిట్ ఎంతైతే తగ్గుతామో ప్రాపర్గా టెంపరీగానే వెయిట్ తగ్గుతాం, మళ్ళీ ఆపేగానే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్ డైట్ ప్రాపర్ వేలో ప్రాపర్గా తీసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. మన లైఫ్ లాంగ్ మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇంకా ఓకే, వాట్ ఈస్ పీసీఓడి వాళ్ళకి ఏంటి రిస్క్? పీసీఓడి అయితే చెప్పాం కదా, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వస్తుంది, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో పీసీఓడిలో మనం చూసేటట్టయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. లాటరల్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీగా మారడం జరుగుతుంది. చాలా వరకు ఇన్ఫర్టిలిటీస్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ రావడం గల వన్ ఆఫ్ ది రీజన్ అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చినట్టు పీసీఓఎస్ వల్ల వస్తుంది. సో హ్యాపీగా ప్రాపర్గా దీన్ని కరెక్ట్ చేసుకుంటే మీకు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ వాట్ ఈజ్ ఓఎస్ఏ, స్నోరింగ్ ఎలా తగ్గించుకోవాలి? దిస్ ఈజ్ కామన్ క్వశ్చన్. యాక్చువల్గా అందరిలో ఉండే ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా షుగర్తో పాటుగా స్నోరింగ్ పేషెంట్స్ అనేది కామన్గా ఉంటున్నారు. సో స్నోరింగ్ అనేది స్లీప్ యాప్ని అంటుందండి. యాక్చువల్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అనేది ఏంటంటే మనకి సివియారిటీ ఎంత ఉందనేది మనం తెలుసుకోవాలి. సో దీనికి ఏంటంటే ప్రాపర్గా స్లీప్ స్టడీ అనేది ఒకటి ఉంటుంది, అది మన దగ్గర అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఆ స్లీప్ స్టడీ చేశాక ఓవర్ నైట్ చేస్తాం స్లీప్ స్టడీ టెస్ట్ అనేది. ఈ స్లీప్ స్టడీ టెస్ట్లో మన క్లిప్స్ అనేది లీడ్స్ కనెక్ట్ చేస్తాం. లీడ్స్ కనెక్ట్ చేసి నైట్ ఓవర్ నైట్ స్టడీ చేశాక మనకి మార్నింగ్కి మనకి ఏహెచ్ఐ అనే ఇండెక్స్ అనేది వస్తుంది. ఈ ఏహెచ్ఐ వాల్యూ బట్టి మన యొక్క స్కోరింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 5 to 15 వాల్యూ లోపు ఉండాలి. మోర్ దెన్ దాట్ ఉంటే ఏమంటే సివియర్ కండిషన్లో ఉంటారు. సో వాళ్ళకి డెఫినెట్గా సిప్యాప్ అనే మిషన్ని అడ్వైజ్ చేయాలి. ఈ సిప్యాప్ మిషన్ అనేది కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెజర్ అనేది గాలి అనేది మనకు పాజిటివ్ వెంటిలేటర్, మనకి సెమీ వెంటిలేటర్ వచ్చిన బాక్స్ లాగా ఉంటుంది. సో అది పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా మీరు హ్యాపీగా ప్రాపర్ డైట్, ప్రాపర్ వేలో బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే చాలా వరకు ఈ స్నోరింగ్ని, ఈ ఒబిసిటీని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎస్, ఎనీ రిస్క్ ఆఫ్ పోస్ట్ డెలివరీ? యా, చాలా వరకు ఏంటంటే పోస్ట్ డెలివరీ చాలా వరకు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటారు. చాలా వాళ్ళు కూడా ప్రాపర్గా ఏంటంటే డైట్ అనేది, మజిల్ అనేది మనకి వాళ్ళకి వీక్ అయిపోతూ ఉంటుంది. సో మజిల్ వీక్నెస్ వస్తూ ఉంటుంది, మజిల్ వేస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్గా ఎక్సర్సైజ్ అవి చేసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని చాలా వరకు చేస్తే చాలా వరకు కూడా వాళ్ళ యొక్క పోస్ట్ పార్టం అంటే పోస్ట్ డెలివరీ మన కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇవన్నీ కూడా చాలా వరకు ఈ డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్, జిమ్కి ఇవి ఎక్సర్సైజ్ వల్ల ఏంటి కాంప్లికేషన్స్? అదే యాక్చువల్గా ఇవి ఎక్సర్సైజ్ అనేది ఒక లిమిట్ వరకు చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి సడన్గా రీసెంట్ డేస్లో కార్డియాక్ అరెస్ట్లు గట్రా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే మనం ఒకేసారి హెవీ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా, అది దట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దానివల్ల ఏమవుతుందంటే కార్డియాక్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ పంపింగ్ కెపాసిటీ అనేది ఒకేసారి హై ప్రెషర్తో చేంజ్ అవ్వడం వల్ల మనకి మయోకార్డైటిస్ అనేది వచ్చి యాక్చువల్గా మనకి కార్డియాక్ అరెస్ట్లో వస్తూ ఉంటుంది. సో దానివల్ల సో ఏది చేసినా సరే ప్రాపర్ వేలో మనకి మన బాడీకి ఎప్పుడైనా సరే 20% ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, 80% ఆఫ్ న్యూట్రిషన్స్ అనేది
డైట్ అనేది న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బట్ న్యూట్రిషన్ తీసుకుంటూ 20% ఎక్సర్సైజ్ అనేది మనం ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. మన లాంజివిటీ, మన వావ్ కమ్యూనిటీ స్టార్టెడ్ లాంజివిటీ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మన లైఫ్ని ఎక్స్టెండ్ చేయడం, మనం ఏ రకంగా మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, మన బాడీకి అవసరమైన ఎక్సర్సైజ్ ఏం చేసుకోవాలి, ఏ రకంగా చేస్తే మన యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది ద వావ్ ఈజ్ ఇంట్రొడ్యూస్ లాంజివిటీ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆప్షన్. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఏమైనా ఉన్నా మీరు ఎవరైనా సరే మిగిలిన వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా కూడా మీకు ఎవరైతే కాంటాక్ట్ చేశారో, ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే మీకు 1-on-1 కన్సల్టేషన్ జరిగి మీకు ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది. ప్రాపర్గా గైడ్ చేసి మీకు ఏదైతే అవసరమో, ఏ రకంగా మీ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని దాంట్లో ఏ రకమైన మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో చూసుకొని వాటిని గైడ్ చేయడం జరుగుతుంది. సో చేసి వాళ్ళకి మీకు ప్రాపర్గా మీల్ ప్లాన్ అనేది 90 days ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీ యొక్క హెల్త్ కండిషన్స్ అన్ని కూడా చాలా వరకు మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, మెటబాలిక్ సిండ్రోమ్స్ చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. Any positive impact on smokers and alcohol consuming people? Yes. యాక్చువల్గా పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ స్మోకర్స్ అండ్ ఆల్కహాల్ కన్స్యూమింగ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆల్కహాల్లో మనకి ఎక్కువగా ఫ్యాటీ లివర్ అనేది ఫ్యాటీ లివర్ వస్తుంది. సో దీనివల్ల కూడా ఏముందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగడానికి 10 times ఎక్కువ రిస్క్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. స్మోకర్స్లో కూడా మనకి ఓఎస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని యొక్క ఇంపాక్ట్ కూడా ఈ స్మోకర్స్లో వీళ్ళు ఒక మోర్ రిస్క్ ఆఫ్ 5 times అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ స్మోకింగ్ వల్ల సిఓపిడి, ఆస్తమా, అబ్స్ట్రక్టివ్ డిసీజ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పరంగా ఆల్కహాల్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనకి బ్యాడ్ హ్యాబిట్స్తో పాటుగా మనకి లైఫ్ స్టైల్లో మనం తీసుకోవాల్సిన షుగర్, ప్రాపర్ ఫుడ్ అనేది లేకపోతే మనకి మనం ఎంత సేఫ్ జోన్లో ఉన్నా సరే మనం ఏ రకంగా మనం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయకపోతే మాత్రం చాలా వరకు రిస్క్లో ఉంటాం. సో ఫర్దర్గా చాలా కాంప్లికేషన్స్ చూడాల్సి వస్తుంది. ఇంకెన్ని క్వశ్చన్స్ ఎవరైనా మిస్ అయినా సరే మనం మీకు ఎవరైతే లింక్ పంపించారో ఆ లింక్లో మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఫర్దర్గా అది మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నో వరీ. అండ్ సో టైం అనేది అయిపోయింది కాబట్టి సో మిగతా ఏమైనా సరే మనం డిస్కస్ చేద్దాం. ప్రాపర్ స్లీప్ గురించి అడిగారు. Thank you, doctor. Yes, That yes. was a nice session. Very informative session. సో ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సో మీకు ఎవరైతే లింక్ షేర్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు కన్సల్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో వీఆర్ ఎండింగ్ సెషన్ అండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీరు క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ 10 members మీ రిపోర్ట్స్తో కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా పాసిబుల్ అవుతుందండి. సో రిపోర్ట్స్ లేకపోతే కనుక ఏ రిపోర్ట్స్ కావాలో ఒకసారి మీకు లింక్ ఇచ్చిన కోచ్ని కాంటాక్ట్ అయినట్లయితే రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తారు. రిపోర్ట్స్ ఆల్రెడీ ఉంటే కనుక సో డైరెక్ట్గా మీరు కన్సల్టేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ 10 membersకి ఈ యొక్క బోనస్ అన్నది ఉంటుందండి. సో యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ జనార్దన్ మూర్తి ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ.